తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆ పాట ఎక్కడి నుంచి వస్తుంది? సత్యమ్మ డాన్స్ బల్ లేదండి, అక్కడి నుంచండి. నువ్వే బాసు, అప్పుడేమో దెబ్బలతో కనిపించావు. సినిమాలో విలన్ కి కదా దెబ్బలు తగిలేది. సత్య అక్కడ? సత్య అక్క డ్రామా ప్రాక్టీస్ చేస్తుంది. సాయంత్రం కోసం అక్కడ వెనకాల స్టేజ్ కడుతున్నారు. పని చేత కాదు ఎదవా నువ్వు. 3 పూట్ల మెక్కిందంటే ఏమైందిరా? చేతిలో సత్తు లేని ఎదవా. బంగారం లాంటి బంగారం బంగారం డైలాగ్ మర్చిపోయాడు. సచ్చినోడా మిగతా డైలాగ్ చెప్పరా? బంగారం లాంటి గలాసులు రా ఎదవా అని చెప్పరా సచ్చినోడా? మిగతా డైలాగ్ చెప్పు. బంగారం లాంటి గ్లాసులు రా ఎదవా. డైలాగ్ అది కాదు, బంగారం లాంటి గ్లాసు బద్దలుకొట్టామని చెప్పాలి. కరెక్టే బంగారం లాంటి గ్లాసులు బద్దకొట్టే హీరో ఎదవా. నాన్న నేను పంచాను, బడికలు చదువుకుంటా, చదువుకొని పెద్ద కలెక్టర్ అవుతా. ఈ కొట్టోడు కొడుకు టీ కొట్టోడే అవుతాడు కానీ కలెక్టర్ ఎలాగవుతాడు రా? కలెక్టర్ కావాలంటే మాటలా మృదంగం నువ్వు వాయించరా? నీదే డైలాగ్ చెప్పరా? నీదే డైలాగ్ అలా కూర్చుని పోతావట పొట్టు సచ్చినోడా. ఏంటి రామయ్య దున్నపోతులా ఉన్నావు, ఆని గుడ్డును బాదినట్టు బాతున్నావు. గలాసు పగిలితే ఏంటి మళ్ళీ కొనుక్కోవచ్చు, ఆడు చదువుకుంటానంటున్నాడు. నా బొంద నా బొంద నా బొంద డైలాగ్ చెప్పడం రెక్కలు తెగిన పచ్చా. చూడండి రెక్క కాదురా నీ అక్క. అక్కడ నుంచి చెప్తారు సొల్లు కబురు. గుడ్డు పెట్టే కోడి తెస్తుంది గుండె నా కర్మ నా కర్మ నా కర్మ. అలా కాదురా, రెక్కాడితే గాని డొక్కాడని. కరెక్టే రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మరి. ఏ దేవత వచ్చి కరుణిస్తుందో ఏమో. చాలా ఆపండి నాయన. అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ గ్లాసులు తిరిగి రావు కదా. అసలు 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, పని చేయించడం చట్టరీత్యా నేరం. బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు. నీ కొడుకుని బాగా చదివించు. వాడు బాగా చదువుకొని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నాయనా 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 నాయనా. అలాగేనమ్మా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు డైలాగులు కరెక్ట్ గా చెప్పేస్తారు. మాకేట్ వస్తుందమ్మా. వచ్చిన ఎంత పని చేసేవరా నువ్వు? కదరా పొట్టుడా డైలాగ్ చెప్పడం రాదు కానీ అట్నే ఎలా పెడుతున్నాడు? నువ్వేంటి అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి? మళ్ళీ తాగావా? జన్మలో మారారండి. అవి పెట్టు. ఓయ్ అవతల అంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే జోలపాట్లా ఉందా నీకు? ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి? నీకు తెలుసా మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది, విలన్ అని. బచ్చా బాగా మోయించండి. అయినా మీరేంటి ఆ డైలాగ్ చెప్పడం ఏంటి? చిన్నపిల్లలు అప్పు చెప్పినట్టు. నీకన్నా వీడియో అలా గట్టి పెట్టమ్మా. లోపల పెట్టు సామాన్లు. బూతులేంటి అసలు? మిమ్మల్ని అనాలి కాదమ్మా. డైలాగులు చెప్పేటప్పుడు తిట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పుడు చూడండి స్టేజ్ పైన బూతులు మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు స్టేజ్ పైన. అవును, ఇందాక అడగడం మర్చిపోయాను. హాస్పిటల్లో ఉండవలసిన ఇక్కడేం చేస్తున్నావు? తగ్గిపోయిందా? తగ్గిపోయి ఉంటుందిలే, లేకపోతే ఇక్కడ ఎందుకుంటావు? మీ ఊరు ఎక్కడ? మా ఊరు ఎందుకు వచ్చావు? ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయావు? నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరైనా తోసేశారా? సూసైడా? లవ్ ఫెయిల్యూరా? ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఇంత పెరికోవడమే ఏంటి విలన్? ఒప్పుకోపోతే చచ్చిపోతారా? అయినా అమ్మాయికి పిచ్చా? చూడ్డానికి బానే ఉన్నాగా. అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు.
అలా చూస్తున్నావేంటి? నేను మాట్లాడితే నీకు వినిపిస్తుందా? అర్థమవుతుందా నీకు? సత్య హ? బస్సు బయలుదేరుతుంది వెళ్దాం రా. ఉండు వస్తున్నా. అసలు మీలాంటి వాళ్ళ కోసమే నేను పనిచేస్తుంది విలన్. మా బాబు మాట్లాడి నీ కౌన్సిలింగ్ ఇప్పిస్తా. ఓయ్ జరుగు, లోపలికెళ్ళు. ఓయ్ ఇంతకీ నీ పేరేంటి? ఆ? మీ వాడెవడో పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నాడు. అమ్మా తేరి చెప్పో మాస్టర్ ఆడికి వెళ్ళిపోయేటట్టున్నాడే. వాడికి ఇట్లా తప్పించుకుండో నీ గొంతు కోస్తారా కొడక. లేలే ఆడికి వెళ్ళిపోడు గాని నువ్వు జల్దీ రా మాస్టర్. వాడిని ఇడిసినావు అంటే నీ రెండో కన్ను వీకేస్తా కొడక. అబ్బా మాస్టర్ కోపంగా ఉన్నాడు రా భయ్. గడు తప్పించుకుంటే మనల్ని ఖతం చేశాడంట. అవునా? బుజ్జిగాడు బాడీకి బుర్రకి అస్సలు సంబంధం లేదు. బాగా నిదానం. కుటుంబంతో కానీ ప్రపంచంతో కానీ పని లేదు. ఎప్పుడేం చేయాలో అస్సలు తెలియదు. వండిని అయిపోయే వరకు తినటం, తిన్నదరిగే వరకు బస్కీలు తీయటం, అదే పని. పిచ్చి పొర్ర వరకు ఎక్కి ఫింగర్ చేష్టలు ఎక్కువయ్యాయి. వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి గంటేశాడు. బుజ్జిగాడి బుర్ర బ్లాక్ అయింది. సర్దార్జీ బండికి బ్రేక్ పడింది. దున్నపోతులా పనిచేసేవాడికి ఎప్పుడు పని దొరుకుతుంది. వాడిని క్లీనర్గా పెట్టుకుంటే వాడే క్లీన్ అయిపోతాడని సర్దార్జీ వాళ్ళ లారీతో జంప్ అయిపోయాడు. మాయా బుజ్జిగాడి బలానికి ముగ్ధుడయ్యాడు. ఇది కోడి పొలావే. పలావుతో పాటు మందు కూడా పోసి ఇచ్చేస్తా. నాతో పని చేసేస్తా. పని చేస్తే కోడి పొలం పెడతావా? ఏటి చెత్తలో కొడుకులు ఆగిపడుతున్నానేటి? డబ్బు తీసుకెళ్లి మా అయ్య మొహన్ కొట్టాలో. కోటిస్తా. మరి అయితే తలకాయ తీసి మీ చేతులెట్టాను. మాయా పీసీ చిట్టి. ఈ మహానగరంలో ముగ్గురు మాయగాళ్ళు. నాకు అప్పుడు దాకా తెలియలేదు. నాలుగో వాడిని నేనవుతాను. నువ్వు ఆకాను కూడా మూసేసుకుని తొంగర సిట్టే. ఆడు బయటికి రాని లటక్క నట్టేసుకుంటాను. ఏడు చెత్తడు చూద్దురారా ఎక్కువ. ఇలా కొడుకులు ఎందుకు వచ్చారు? దొబ్బేయాలి ఇక్కడి నుంచి. అవును ఏంటమ్మా వంశీ, బాగున్నావా? అయిపోయినాడు. నాన్న బాగున్నావా అంటే అంత బలిపెందుకు నాన్న? ఎవరు నువ్వు? నేను వంశీని కాదు. వంశీవి కాదా? ఏనాన్న మర్చిపోయావా? జైల్లో నన్ను చూసావుగా నాన్న. నువ్వెవడో అనుకుని నా దగ్గరికి వచ్చావు. ఏయ్, పేరు మార్చుకున్నంత మాత్రాన ఫేస్ మారదురా. సరే సరే నీకేం కావాలో చెప్పు. జైలు నుంచి పారిపోయిన దొంగ నా కొడుకువి నువ్వు బతుకున్నావని ఆ పోలీసోడికి చెప్పాను. నీకేం తిక్క? తిక్క కాదురా, కుక్క చావు చస్తావు. అయినా అంత సెక్యూరిటీలో ఏం దొబ్బించుకుంటావు? మైండ్ అయినా దొబ్బిందా? ఏమన్నావు? సెక్యూరిటీయా? సెక్యూరిటీ పండన పీసి సెక్యూరిటీ గుర్తొచ్చేసినదేటి ఈడికి. ప్లానేటి నా బొక్కేటి, అసలు ఆ వెంకట్రాగాడు ఎవడేటి అనేసినాడు. నన్న వంశీ, నాకంటే ముందు ఆ వెంకట్రాగాడు నీకు జైల్లో చెప్పాడని నాకు తెలుసు. నాకే చెప్పాడంటే ఊరంతా చెప్పుంటాడు. నువ్వేమో ఊపుకుంటూ వచ్చావు ఏదో పీకేద్దాం అన్నట్టు. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ గారిని లైన్ లో పెట్టా. వాడు ఆ బిల్డింగ్ కి సంబంధించిన బ్లూ ప్రింట్, సెక్యూరిటీ ప్లాన్స్ మనకిస్తాడు. వీడు చిట్టి సర్క్యూట్స్, సెక్యూరిటీ అలారమ్స్ కట్ చేస్తాడు. దానికి సంబంధించిన గ్యాస్ కటర్స్, గ్యాస్ సిలిండర్స్, తొక్క తోలు మొత్తం అంతా ఈ బండోడు ఎత్తుకొస్తాడు. రే బండనా కొడక, బాటిల్ ఇసిరేసావేంట్రా? చెత్త కుప్పనుకున్నావా? ఏటేటేటేటి బండనా కొడుకు అనేసినావా? జబ్బాలు చూసినావా? సందులో వేసి నొక్కినాను అనుకో, రెండు కాళ్ళు గాల్లో లేపి గిలకలు కొట్టేసుకుంటావు మరి. ముయ్యబే. చూడు బాస్, నీకు నీ గ్యాంగ్కి చాలా టాలెంట్ ఉంది.
ఆ ప్లాన్ ఏదో మీరే దొబ్బించుకోండి. పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ ఎక్కడంలో నువ్వు ఎక్స్పర్టివ్ కదా, నువ్వెక్కాలి, మమ్మల్ని ఎక్కించాలి. అంతేకాదు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొంత పెట్టుబడి కావాలి, అది కూడా నువ్వే పెట్టు, మళ్ళీ ఇచ్చేస్తాం. అసలు జైల్లో వాడికి ఎంత ఇచ్చొచ్చాను తెలుసా? మొత్తం లాగేశాడు, సర్వం నాకు ఇచ్చేశాడు. ఏం మిగల్లా ఇక్కడ అరిటాకులు కట్ట తప్ప. ఓరినా బండ పీసి, ఇది మామూలు దెయ్యం కాదు, తిరగమో తెట్టేసి సందు చూపించి ఈడికి. రేయ్, చెప్తున్నా, చెయ్యి పడిందా పోతేస్తా బండనాయలా. వదులుపే, అక్కడ ఒకటి ఉంది, వెళ్ళి దాన్ని పట్టుకో బండనాయలా. చిట్టి ఓరు నువ్వు పైకెత్తిరా, రే నువ్వు కాళ్ళు బండలమ్మడికే. రే వదిలిపే సాలే, కాళ్ళలో నొక్కిస్తున్నాడు. రే చిన్న, ఒక దొంగ నా కొడుకుని ఇంకో దొంగ నా కొడుకే గుర్తుపడతాడు రా. మన పనికి పెట్టుబడి వచ్చేసి నాదో. ఈ తొక్కలో దొంగ బతుకు నా వల్ల కాదు బాస్. మీకు కావాలంటే డబ్బంతా తీసుకోండి, నేను మారిపోయాను, మంచోళ్ళ బతుకుదాం అనుకుంటున్నాను. అరే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండి ఇలా చేయబెట్టమన్నట్టు అట్లా ఫీల్ అవుతాడేంబి? గదంతా బ్లాక్ మనీ రా, ఎవ్వడేంబి కలడు. చూడు బాస్, నాకు ఇష్టం లేని పని నేను చేయలేను, దయచేసి నన్ను వదిలే. స్ట్రైట్ గా చెప్తున్నారా బాయ్, నీతో మాకు పని ఉన్నది, నువ్వు చేసే తీరాలే. 24 గంటలు టైం ఇస్తున్నా, విన్నవా? ఓకే, లేదంటే రంజిత్ కుమార్ డిష్యూం 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 ఈడిసేయో ఈ భాస్కర్ చల్. నేనేం చేయమని చెప్పాంరా? నా చేతిలో లేవురా, బరి పడుకో, లేవు బే. ఇంతట్లో కూడా కొడుకు నేరా, లేవు బే. మనకి ఇంకా 2 లక్షలు కావాలి. లేవురా, అన్న చుట్టాలకు పని ఖతం చేయాలి. లేవు బే, రే లేవు బే. లేవురా, రే లేవురా. రే లేవురా. ఈ టైంలో ఏంట్రా మీ గోలా? నీ అయ్యా, నీ శాల్తీకి సౌండ్కి ఏమన్నా సంబంధం ఉందిరా బాయ్? నీకంటే నేనే బెస్ట్ రా. చిన్న స్పీకర్, జబర్దస్త్ సౌండ్, ఎట్లున్నది? అమ్మయ్యా, హీలో వద్దు, నైట్ లోను అనుకో, సమ్మగా ఉంటుంది. అది పడే బంగారు, బోకర్లో ఉన్నాడేటి? బంగారు నీకన్నా ఏది ఏది ఈ లోకంలో లేదు బంగారు. నిజం బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారు. సలాం సాబ్. సొంతం నీవే బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారం, ఇంకేడు బంగారు విశేషాలు? నీ ఫోన్ పెట్టి, నీకు నేను బంగారు తీసుకొస్తా కదా. ఊరు దొంగ కొడుకులారా, వసాయి ముట్టి గాలిందని వేడేస్తే చెడ్డి గాలిందని ఇంకోటి అంట. పెట్టయ్యా ఫోను. దొంగ 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 దొంగ. నిద్ర డిస్టర్బ్ ఆగుపోయారే, నా నిద్ర డిస్టర్బ్ చేసి ఎవర్రా? 3 వికెట్ల మధ్య పరువు తీస్తారా పొట్టోడా? నువ్వెప్పరువా? అది కాదన్నా, ఒక మంచో పడుకోలేక డిస్టర్బ్ చేసి బూతులు తిడతారు. నేనేమన్నానండి? దొంగ దొంగ నచ్చానండి, అది పెద్ద భూత అండి. నువ్వు దొంగ దొంగ నడిచినావా? నాకు మరి వేరే అనిపించింది. 1 2 3 ముగ్గురు సలహాలు వేస్తారు బే. నేను కదండి, వాళ్ళు తిరేనండి. డ్రామాలు చేయకు, డ్రామాలు చేయకు. 1 2 3 ముగ్గురు సలహాల ముందు నాటకాలు చేస్తారు అరిబే. నేను ఎక్కడానండి, నువ్వు ఒక్కవే ఆరా. అరే ఓ సాంపా,
అరే 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 నువ్వు అక్క ఎవడు? అరే నువ్వు స్టడీ ఎవడు? నువ్వు స్టడీ ఎవడు? అక్క ఎవడు? అక్క ఎవడు సగం చెప్తా, అక్క ఎవడు? అక్క ఎవడు సగం చెప్తే ఇప్పుడే. అరే సోటు దోశ, ఈ 5 బిస్కెట్ 10 సమోసా ఏది ఉంటే అది అట్టుకురా. ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. ఓకేరా బోర్ కొట్టేస్తుంది. ఆగబే ఇప్పుడు పూజ ఏం చేస్తావురా? పోసుకుంటాకుంటే ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావురా? లుల్లేంద్ర బాయ్. అది కాదురా, నువ్వేమో గుడ్నాకుండివి, అదేమో పెద్ద తేడా. అదిరిపోన్నదిరా మీ లవ్ స్టోరీ. గ్యారంటీగా ఎక్కెత్తదిలే. నువ్వు అనుకున్న చుంటుంది కాదురగా పోరి, మస్తు మంచిదిరా బాయ్. ఓసోస్ ఎలగలగా ఏటన్నావురా? అది మహాజనానికి మరదల పిల్లరా. రేయ్, రారా. ఏ పని చేత కాదు ఎదవా. నువ్వు 3 పూట్ల మెక్కిందంటే ఏమైందిరా? చేతిలో సత్తు లేని ఎదవా. పనికి మళ్ళీ బంగారం లాంటి బంగారం బంగారం. వారిని అమ్మ డైలాగ్ మర్చిపోయాడు. ఓరు సచ్చినోడా మిగతా డైలాగ్ చెప్పరా? బంగారం లాంటి గలాసులు రా ఎదవా అని చెప్పరా సచ్చినోడా? ఏదో చెప్పు. బంగారం లాంటి గ్లాసులు రా ఎదవా. డైలాగ్ అది కాదు, బంగారం గ్లాసు బదులుకుంటామని చెప్పాలి. కరెక్టే బంగారం లాంటి గ్లాసులు బద్దకొట్టే హీరో ఎదవా. నాన్న నేను పంచాను బడికలు చదువుకుంటా, చదువుకొని పెద్ద కలెక్టర్ అవుతా. రేయ్, ఈ కొట్టోడు కొడుకు టీ కొట్టోడే అవుతాడు కానీ కలెక్టర్ ఎలాగవుతాడు రా? కలెక్టర్ కావాలంటే మాటలా? ఒరే మృదంగం నువ్వు వాయించరా? ఏదో ఉన్నారా? ఒరే సుబ్బిగా, ఒరే నీదే డైలాగ్ చెప్పరా? నీదే డైలాగ్ అలా కూర్చుండిపోతావట పొట్టు సచ్చినోడా. ఏంటి రామయ్య దున్నపోతులా ఉన్నావు, ఆని గుడ్డును బాదినట్టు బాతున్నావు, గలాసు పగిలితే ఏంటి మళ్ళీ కొనుక్కోవచ్చు, ఆడు చదువుకుంటానంటున్నాడు. నా బొంద చెప్పడం రెక్కలు తెగిన పచ్చా. రెక్క కాదురా నీ అక్క. ఓ అక్కడ నుంచి చెప్తారు సొల్లు కబర్. గుడ్డు పెట్టే కోడి తెలుస్తుంది గుండె నా కర్మ అలా కాదురా, రెక్క ఆడితే గాని డొక్కాడని. కరెక్టే రెక్క ఆడితే గాని డొక్కాడని బతుకులమాయి. ఏ దేవత వచ్చి కరుణిస్తుందో ఏమో. చాలా ఆపండి నాయనా. అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ గ్లాసులు తిరిగి రావు కదా. అసలు 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, పని చేయించడం చట్టరీత్యా నేరం. బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు. నీ కొడుకుని బాగా చదివించు, వాడు బాగా చదువుకొని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నాయనా 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 నాయనా. అలాగేనమ్మా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు డైలాగులు కరెక్ట్ గా చెప్పేస్తారు. మాకేం వస్తుందమ్మా. సచ్చినోడా ఎంత పని చేసేవరా నువ్వు? దొరకదురా చెడదొప్పారు. పొట్టోడా డైలాగ్ చెప్పడం రాదు కానీ అట్నే ఎలా పెడుతున్నాడు? నువ్వేంటి హా? అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి? మళ్ళీ తాగావా? తాగాడు. ఈ జన్మలో మారండి. అక్కడ పెట్టు. ఓయ్, అవతల అంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే జోల పట్ల ఉందా నీకు? ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి? నీకు తెలుసా, మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది, విలన్ అని. బాగా మోయించండి. అయినా మీరేంటి ఆ డైలాగ్ చెప్పడం ఏంటి? చిన్నపిల్లలు అప్పు చెప్పినట్టు. బాగా చేయలేదా? నీకన్నా వీడే నాయం. అలా గట్టి పెట్టమ్మా. పద లోపల పెట్టు సామాన్లు. స్టేజ్ పైన ఆ బూతులేంటి? అసలు మిమ్మల్ని అనాలి కాదమ్మా. డైలాగ్లు చెప్పేటప్పుడు తిట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పుడు చూడండి స్టేజ్ పైన బూతులు మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు స్టేజ్ పైన. మొత్తం పోయింది. అందరూ నన్ను చూసి నవ్వారు. అవును, ఇందాక అడగడం మర్చిపోయాను.
హాస్పిటల్లో ఉండాల్సినోడివి ఇక్కడేం చేస్తున్నావు? అది తగ్గిపోయిందా? తగ్గిపోయి ఉంటుందిలే, లేకపోతే ఇక్కడ ఎందుకుంటావు? నీ ఊరు ఎక్కడ? మా ఊరు ఎందుకు వచ్చావు? ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయావు? నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరైనా తోసేశారా? సూసైడా? లవ్ ఫెయిల్యూరా? ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఇంత పెరికోడు ఏంటి విలన్? ఒప్పుకోపోతే చచ్చిపోతారా? అయినా అమ్మాయికి పిచ్చా? చూడ్డానికి బానే ఉన్నాగా. అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు. అలా చూస్తున్నావేంటి? నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా? అర్థమవుతుందా నీకు? సత్య బస్సు బయలుదేరుతుంది, వెళ్దాం రా. ఉండు, వస్తున్నా. తొందరగా రా. అసలు మీలాంటి వాళ్ళ కోసమే మేము పనిచేస్తుంది విలన్. మా వాళ్ళతో మాట్లాడి నీ కౌన్సిలింగ్ ఇప్పిస్తా. చెయ్యి పట్టుకుని చూసుకుని ఓయ్ జరుగు, లోపలికెళ్ళు. ఓయ్, ఇంతకీ నీ పేరేంటి? చూసుకో. ఆ? భయంగా ఉంది, డోర్ వేయి సత్య. ఓయ్ లడ్డు, ఇదేంటి ఇంకా కట్టలేదు? కడుతున్నదమ్మా, ఉరుకు ఉంది, ఉతకండి. అయినా అదిగో సత్య. సత్య. అమ్మా సత్య. చెప్తున్నాం కదమ్మా, సత్య, ఎందుకంత కోపడ్డా? ఆ తాగుబోతు సచ్చినోడు చక్కెరగాడు పారిపోయాడమ్మా. రాత్రి బాగా తాగి గొడవ చేసాడట. ఆ పెళ్ళామేమో అలిగి పుట్టింటికి దొబ్బేసింది. ఈడు కూడా తోకాడించుకుంటూ దాని వెనకాతలే దొబ్బేశాడు. ఉద్యోగం కంటే పెళ్ళామే ఎక్కువైంది అదొకే. పెళ్ళాం కంటే ఉద్యోగం మేలని తెలుసుకుంటాడమ్మా ఎదవా. అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇలాంటి తాగుబోతు ఎదవల్ని పెట్టుకోవద్దని? ఇప్పుడు చూడండి ఏమైందో. ఈ రోజు చూస్తే సాయంత్రం స్టేజ్ ప్రోగ్రామ్. మనకు హీరో కావాలమ్మా. నువ్వైతే సరైన నెచ్చుతావు తల్లి. ఇంత అర్జెంట్ గా ఎవరు దొరుకుతారు? అమ్మమ్మమ్మ, ఎలాగైనా చూసి పెట్టు తల్లి. ఉండండి, వస్తాను. ఆ? అమ్మా సత్య, పెళ్ళైన వాళ్ళు వద్దమ్మా. రంగ సచ్చినోళ్ళు గారు నాకు ఇంకా పెళ్లి కాలేదండి. మనము పూజకు పనికిరాని పువ్వులు రా, వదిలే. మా భలేవారండి. హీరోగానే కదండి, నేను చేసేస్తానండి. కొద్ది దొరికాడు పుష్కలు మొగుడా అని ఓ చేత్తో వాయించుకుంటూ ఇంకో చేత్తో వాయించడం కుదరదురా. ఓ పని చెయ్యి, నీది నువ్వు వాయించుకో, సమ్మగా ఉంటది. దొంగ సచ్చిన అదేమిటండి, దొంగ నేను రెండు పక్కలా వాయిస్తున్నానుగా. ఓయ్ విలన్, నిన్నే విలన్. ఉండు, నేనే వస్తా. ఓయ్ విలన్, నేను అక్కడి నుంచి అరుస్తుంటే వినపడట్లేదా? నీకు మొత్తం తగ్గిపోయినట్టుగా ఉంది. నువ్వు ఎందుకు ఖాళీగా నిల్చున్నా? నువ్వు నాతో రా, పోతా రా, చెప్తా. ఎక్కడికి? హ? ఏంటి విషయం? నువ్వు మా ట్రూప్ లో హీరోగా చేయాలి. హ? నేను హీరో ఏంటి? అవును, నువ్వే. పోతా. నేను యాక్టింగ్ చేయలేదు సత్య. ఎందుకు చేయలేవు? మాకు మాత్రం వచ్చా ఏంటి? మేం చేయట్లేదా? ఇక్కడ అందరు పెద్ద యాక్టర్సా ఏంటి? ఆ రోజు నువ్వు సరిగ్గా చూస్తుంటే నీకు తెలిసేది మా టాలెంట్ ఏంటో. కానీ నువ్వు నిద్రపోయావు కదా. సరే, సత్య, నువ్వెప్పుడైనా దొంగతనం చేసావా? ఏం లేదు, చిన్నప్పుడు మీ డాడీ జేబుల నుంచి డబ్బులు కొట్టేసుకుని ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనుక్కొని తినేవాడివి కదా. అప్పుడు మీ డాడీ వచ్చి ఒరేయ్ జేబుల్లోంచి డబ్బు తీసుకున్నావు అడిగితే, లేదు డాడీ, నాకు తెలీదు డాడీ అని అమాయకంగా నటించావు కదా. అదే యాక్టింగ్ అంటే. సత్య, నా కోసం చేయవా ప్లీజ్? పెట్టైపోను. ఒక హీరో దొరికాడు. వీడి హీరో ఏంటండి గురుగారు, ఎప్పుడు చూసినా సత్య వెనక తిరుగుతుంటాడు. ఓయ్, నా వెనకాల తిరిగేది నువ్వా ఎత్తనా? వెళ్ళి నీ తబలా చూసుకోపో. నువ్వు కూడా ఏమిటి సత్య, అది తబలా కాదు మృదంగం. ఏదో ఒక దంగం, నువ్వు నోరు ముయ్యి. అబ్బా, అబ్బాయి ఎంత బాగున్నాడో. లేత వయసు, మంచి అందగాడు. ఒరే మంచి జోరు ఉంటుందిరా. శ్రీరామ. ఏది ఒక్కసారి చూపించు. ఏమిటది? అదే నీ యాక్టింగ్ పిల్లోడా. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక్కడి నుంచి సాగను. డైలాగ్ లో కొంచెం ఫీల్ ఉండాలమ్మా. శ్రాద్ధం ఉండాలి. అయినా నీది ఇంత అందంగా ఉంది అందగాడా. వంశీ, ఇంకోసారి చెప్పు. చెప్పు. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక నుంచి సాగవు. కొంచెం కిక్ వచ్చింది కానీ డైలాగ్ చెప్తే గుండెలో దూసుకుపోవాలి. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక నుంచి సాగనివ్వను. ఎంత బాగా చెప్పాడు. నీ మాటల్లో మస్తు ఉంది. ఇదిగా నువ్వేనా హీరో. మనకి హీరో దొరికేశాడు. ఒరేయ్, మనకి హీరో అయిపోయావు. సత్య ఆగండి, త్వరగా నేను చేయలేను. ఎన్నాలి అన్యాయాలు, ఎన్నాలి అక్రమాలు, ఎన్నాలండి అరాచకాలు. ఎన్నో ఏళ్ళగా హీరో ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తున్నాను కాదని ఎవడో గొట్టంగాడికి హీరో ఛాన్స్ చేస్తారా? నా ఉసురు మీకు తగలకుండా పోదు గురువు గారు. ఉసురు లేదు, ఎసరు లేదు.
ఒంట్లో కరెంట్ లేదు కానీ ఓ మాటలకి ఏం తక్కువ లేదు. నోరు ముయ్యు. కరెంట్ లేని మీకే నాకా పెద్ద పేడి ముఖం వేసుకుని అయినా ఇంట్లో కరెంట్ విన్నాం కానీ ఒంట్లో కరెంట్ ఏమిటండి? పాపమ్మా ఇల్లు జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త చూసుకో. రే చిట్టి బయలుదేరుతున్నాం. మాస్టర్ పిలుస్తున్నాడు పోబే. లోపల పోతున్నావు, నీ డ్రైవింగ్ టాక్ చూపించాలి. నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నీ బండిని ఓవర్టేక్ చేయాలి మళ్ళా. బంగారం తలుపులన్నీ వేసావు కదా? తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటేలండి. అయినా ఏమున్నా ఇంట్లో నాగా నట్రా. ఈ ప్రాక్టికల్ జోకులుగా కదా నేను ఫ్లాట్ అయింది. అర్థమైంది కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. హాయ్ భయ్య, మన హైదరాబాద్ లో మంచి గాజులు ఎక్కడ దొరుకుతాయి? గాజులు చల్ భయ్య 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 గాజులు కావాలి భయ్య. చల్ కొన్ని పైసలు నీ రాదే పోయి కొనుక్కుంటా భయ్య 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 భయ్య. ఏంది భయ్య మరదలకు జర గాజులు కొన్ని ఇవ్వండి, ఇంత కన్ఫ్యూస్తున్నావు. బంగారం ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా? ఏ డ్రైవర్ బండి వెనక్కి తిప్పు. అరే సార్ వాడు ఎటు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్. అరే నేను అసలు ఫోన్ ఇయ్యరా. నాకు అర్థం కాగానే తిప్పేస్తాను సార్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. అదే సార్ నేను చెప్పేది అదే సార్. బంగారం వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా? అతను ఏమన్నాడో మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి. ఏది తిన్నగా చెప్పావు కదా, బండి తిప్పవా? సార్ బండి తిప్పేస్తున్నా. భయ 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 బండి ఏం మైక్ లో మాట్లాడుతున్నావు? 10 మంది తెలియాలా? ఓరోడు బండి మలుపుతుందంట. తిరిగి వచ్చేస్తున్నాడంట. అడిగి మతికని పోనదా ఏంటి? ఇంత కట్టబడి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తానంటాడేంటి? సార్ అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్, చూడండి సార్. ఫోన్ ఇక్కడే ఉంది రోజు. మేడం ఫోన్ ఇక్కడే ఉంది మేడం. ఏం చేస్తున్నావ్? మేడం మీ సీట్ కొంచెం మీరు మేడం సీట్ కట్ చేస్తాను. కాదు సార్ మేడం నడు మడతలో అక్కడ అక్కడ మోగుతుంది. ఏంట్రా డబుల్ మీనింగ్? ఇదిగోండి సార్ ఫోన్ దొరికిందిరా. అమ్మయ్యా దొరికేసిందంట. మళ్ళీ వెళ్ళిపోతున్నాడా? ఏం దొరికింది? నా తలకాయరా భయ్. తలకాయ దొరికిందా? అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక్కాయ. ఏం చేస్తున్నావు? తిండిపోతా ముఖంలో కట్టే సన్నాసి. ఓలో 2 పోట్లు పొడిచిగలను. బావా నువ్వు నేపాల్కి ఎట్లా పోతే చెప్పు బావా, నేను కూడా వస్తా. ఏమంటావు? నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదురా. నన్ను బాగా మిస్ అవుతున్నారా? సరే ఇంటికి వెళ్ళిపోదామా? అవును బంగారం, రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూలీలా ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రాంతిపోయింది. నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం, ఇష్టం. జరుగు పోబే. ఇది నా రోడ్, నేను జరగా. నువ్వెంత పిసేత నేను జరగా. నేను జరగని అవ్వ, నేను జరగా అబ్బని అవ్వ. ఆడికారు కంటే గాడి. ఏంట్రా వాడితో నీకేంటి? ఒళ్ళు ఎలా ఉంది? అవును సార్ ఒంట్లో బాగాలేదు. లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది. కొంచెం నీరసంగా ఉంది సార్. ఏంటి నీరసంగా ఉందా? మరెలా చేస్తావు? డ్రైవింగ్ ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే, వెంటనే తగ్గిపోద్ది. సరే మేడం. బంగారం నా మనసు ఎందుకు కీడు శంకిస్తుంది. ఢిల్లీ వెళ్ళే మూడు పోయింది. ఈ టూర్ క్యాన్సిల్, బండింటికి పోనివ్వాలి. ఓకే సార్. మ్యాటరో ఇది నాకు పనికొత్తది ఏంటి? జోకు మ్యాటరో ఊరి పిచ్చినప్పు నిన్ను బయటొగ్గేసి చిట్టుగాని తేవాల్సింది.
వస్తున్నాం వస్తున్నాం ఇంటికి వస్తున్నాం. ఏంది ఇంటికి వస్తురా? ఇంటికి వస్తున్నాం. రేయ్, ఇంటికి ఇంటికి పాటలేంట్రా? ఇంటికి వస్తున్నాం. మైండ్ కానీ దొబ్బిందా ఏంటి? అవును సార్, ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్, గట్టిగా అరవాలనిపిస్తుంది సార్. దీని తల్లి లైన్ గడుస్తున్నది ఏందో కథ, గడ ఫోన్ గడుస్తలేదు, గడ టెన్షన్ అవుతుంది నాకు. సార్ ఆ, ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్? దాంతో నీకు పని ఏంట్రా? ముందు ఇంటికి పోనీ. ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్. ఇంకా పాట ఏందన్నా? ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికో నెంబర్ ఉంటది కదా సార్? ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. సమజైంది కదా, దాని నెంబర్ నాకు తెలియదు కదా. అది కాదు సార్, ఇప్పుడు మన నంబరు 240009. ఇలా నంబర్ కావాలంటే ఏం చేయాలి సార్? అవును మస్తు కేకన్నా, మస్తు సమజైందిలే, నేను చూసుకుంటా. రేయ్, నీరసం నీకా బండికా అంత స్లోగా పోనిస్తున్నావు? సార్ ఇంత ట్రాఫిక్లో ఎలా తోలమంటారు సార్? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఉమ్, పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చేపల పులుసు వేడి చేయమని చెప్తాను. ఏంటి బంగారం, రాజుబుద్ధులు పోనించుకున్నావు కాదు? అరే జల్దీ పూణె ఎత్తండి రా బాయ్, నాకు టెన్షన్ అవుతుంది ఈడ. జాగ్రత్త, పనిది రాగలదు. ఫోన్ ఏంటి ఎంగేజ్ వస్తుంది? ఆ? మూత్రం పోవాలరా బాయ్. రేయ్, చిట్టిగాని మిస్డ్ కాల్. ఈ ఫోన్ కాడే చేస్తున్నట్టున్నాడు. లిఫ్ట్ చేయి. ప్రశాంతంగా సుఖపడినివ్వదు. ఏంటి ఇంతసేపు? ఎవరితో సోది కొడుతున్నావు? 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. ఆ చేపల పులుసు వేడి చేయి. ఏమైందిరా? హలో హలో చిటి, ఫ్రిడ్జ్ లో చేపల పులుసు ఉన్నది ఏడు చేయమంటదేటి? అది ఎక్కడున్నా తినేసినాను కదా, ఇప్పుడు అలకి దొరికిపోతామేమో. రే బండనా కొడుక, నువ్వు అమాయకుడు అమాయకుడు నటిస్తున్నావా? చెప్పరా చిటిగా. మాస్టర్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు, మీరు 2 నిమిషాల్లో బయటికి రావాలా, జర జల్దీ. ఓరి బండోడా, నోరిపెవ చేప ముళ్ళుతో పొడి చెత్త. స్పీడా. మేటారో 2 నిమిషాల్లో చేపల పులుసు ఏ ఓట్లాడెత్తాడు మేటారో. అగ్గికి బుగ్గికి తేడా తెలీదు. మూసుకొని కూర్చో. ఈడేటి మందులు ఎక్కడెట్టినాడు మేటారో? చేపల పులుసు అరిగినట్టులేదు, వేసేసుకోమంత రేటి. థు, ఇది వేసుకుంటే అరిగిపోదు, పెరిగిపోతాయి, దోలు తీరిపోద్ది. ఇంకేటి పెరగాలి మేటారో? డబ్బులున్న నాయాళ్ళకి ఏది ఎక్కడ దాయాలో కూడా తెలియదు. వచ్చేసాడు, జర జల్దీ రండి. ఈ పని మనిషి చెప్తాను. లగేజ్ తీసుకురా. బ్యాక్ సీట్ లో ఫైల్స్ ఉన్నాయి, తీసుకురా. సరే సార్. లాకర్లో లేకపోతే నేనేం చేయను? వాళ్ళెక్కడ దాస్ తానం సెత్తును కొంటున్న తడికి సందులో చూసినట్టు అలగ సొత్తన వేటిరా, సరిగ్గా చూడే. జల్దీ రారా బాయ్. ఏటైనదిరా? రే చెప్పరా, రే చెప్పరా, రే దానికి లగిస్తున్నావు చెప్పరా, రే పక్కన కొండే ఆగ్రా. పెళ్లి జరగదు, జరగదంటే జరగదు. నువ్వు రారా ఇలాగా. నాన్న సత్య, బాబు గారు కట్ట సొమ్ము తక్కువైందని వెళ్ళి ఆపకండి.
మా అమ్మాయి కాపురం బుక్కి బాల్ సైకండి. రేయ్ ఈ మట్టుకు నువ్వు చేసుకుని వెళ్ళిపోతే నా డైలాగ్ ఆలకించబడరా. చెప్పు. ఓ 20 తీసి ఒళ్ళగా చెప్పరా దునప సచ్చినాడా, జేబులో పేపర్ తీస్తాడా? చెప్పు. కాదు చెప్తాడా, రెక్కలు ముక్కలు చేసుకుని ఆయన చదివించింది ఊరికే నీ కూతురునిచ్చి పెళ్లి చేయడానికి కాదు. డబ్బులు ఎవడిస్తాడు? అయినా మీ ఓడికి ఎందుకు ఇయ్యాలయ్యా కట్నం? ఓ పేపర్ చూసుకుని డైలాగులు చదివేసే మనిషిని కాదు నేను. సీన్ మధ్యలో వెళ్ళిపోతావేట్రా? ఆపుకోలేక చచ్చిపోతాను బాబాయ్. మరి డైలాగ్ ఎవరు చెప్తాడ్రా? కావాలంటే ఆ డైలాగ్ అక్కడిచ్చి మొత్తం నేనే చెప్పేస్తాను. పొట్టు సచ్చినోడా. ఇదేంటి నువ్వు వచ్చేవాటి? ఆ డైలాగ్ నువ్వు కానీ చెప్తావేటి? ఉండరా నువ్వు? వీరే మా నాన్న. మరి వాడొస్తే ప్లీజ్ ఇంకా కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్ ఏంటి? నేను మీ అమ్మన మరి ఇప్పుడు నేను వాడిని ఏమని పిలవాలి? మామగారా, అత్తగారా? అయ్యో సంబడం, పెళ్లి కూతురు తల్లిని అత్తయ్య అని పిలకపోతే మరేమని పిలుస్తారు? నా డైలాగ్ నేనే చెప్పేసుకుంటాను. అసలు మీ ఓడికి నేను కట్నం ఎందుకు ఇయ్యాలా? లేకపోతే మీ అమ్మాయిని చేసుకున్నాక గార్లు బూర్లు చీరలు నగలు ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదండి. అబ్బో ఆ మాటకు వస్తే మా అమ్మాయి మీ ఇంటికి వస్తే తక్కువ పని చేస్తుందేటి? ఇంటి పని, వంట పని, ఆ బట్టలు ఉతికే పని. ఆదివారం చికెను, మంగళవారం మటను, రాత్రి అయితే అది ఇది. ఆ లెక్కన మీరే మా అమ్మాయికి. నాకు ఈ పెళ్ళి వద్దు నాన్న. ఇలా కట్నం తీసుకున్న అబ్బాయిలంటే నాకు అసహ్యం. ఇలా కట్నం తీసుకుంటాడని నాకు ముందే తెలుసుంటే నేను ఈ పెళ్లికి ఎప్పుడు ఒప్పుకునేదాన్ని కాదు. సింపేసేవమ్మా. సత్య నాన్న, నాకు ఈ కట్నం వద్దు నాన్న.